Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అండ్ విజయ్ వైసీపీకి కొత్త ఫ్రెండ్. వైసీపీని ఒంటరి అని అంటారు. ఆ పార్టీ కూడా తాము సోలోగా వస్తామని చెబుతూ ఉంటుంది. సింహం సింగిల్ అన్నది వైసీపీ వెనుక ఉన్న లైన్. వైసీపీ రాజకీయ ప్రస్థానంలో మిత్రులంటే పెద్దగా ఎవరూ కనిపించరు. అయితే 2014 తర్వాత మాత్రం బీఆర్ఎస్ కేసీఆర్తో జగన్ కొంతవరకు కనిపించింది. అది కాస్త బాహాటమైంది జగన్ సీఎంగా నెగ్గాకనే. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన సందర్భంగా కేసీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ప్రగతి భవన్కి వెళ్లారు. ఈ ఇద్దరు అధినేతల మధ్య అనేక సార్లు ముచ్చట్లు సాగాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ఆనాడు ఎవరూ చూడని అరుదైన రాజకీయ సన్నివేశంగా దీనిని చెబుతారు. ఇక స్టాలిన్ 2021లో సీఎం అయ్యారు. జగన్ ఏపీలో, స్టాలిన్ తమిళనాడులో, తెలంగాణలో కేసీఆర్, ఇలా ముగ్గురు మిత్రుల కథగా నాడు సాగిందని చెబుతారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో 2024లో టీవీకే పార్టీని విజయ్ స్థాపించారు. ఆయన 2 ఏళ్లు తిరగకుండా సీఎం అయ్యారు. అయితే విజయ్ జగన్ మధ్య మంచి స్నేహం ఉంది అన్న సంగతి 2 నెలల క్రితమే లోకానికి తెలిసింది. జగన్ సోదరుడి కుమారుడి వివాహం చెన్నైలో జరిగింది. దానికి విజయ్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా జగన్, విజయ్ కలిసి కూర్చుని మాట్లాడిన విజువల్స్ అన్నీ బయటకు వచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మే 4న విజయం తరువాత జగన్ ట్వీట్ చేస్తూ తన ప్రియమైన సోదరుడిగా ఆయన్ని అభివర్ణించారు. విజయ్ మేలు కోరుకున్నారు. అప్పటికి విజయ్ పార్టీకి 108 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ తరువాత కాంగ్రెస్, ఇతర మిత్రుల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణం చేశారు. ఆ సమయంలో జగన్ లండన్లో ఉన్నారు. తాజాగా జగన్ లండన్ టూర్ ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బల పరీక్షలో నెగ్గారు. దాంతో వైసీపీ అధినేత విజయ్కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. తమిళనాడు ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు గ్రీట్స్ చెప్పారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సమర్థవంతమైన పాలనను, పారదర్శకమైన పాలనను అందిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో విజయ్ పనిచేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు విజయ్ మీద ఎంతో విశ్వాసం ఉంచారని కూడా జగన్ అన్నారు. దానిని నిలబెట్టుకుని తమిళనాడు అభివృద్ధికి సమగ్రమైన పాలనతో పాటు ప్రజా సంక్షేమం కూడా చేస్తూ ముందుకు సాగాలని జగన్ కోరుకున్నారు. అంతేకాదు విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలకమైన పాత్ర పోషించాలని కూడా జగన్ పేర్కొన్నారు. ఈ విధంగా జగన్ గతంలో ఎవరి విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించింది లేదని అంటారు. కేసీఆర్, స్టాలిన్లతో ఆయన చెలిమి చేసిన వయస్సు రీత్యా వారు తండ్రుల స్థానంలో ఉన్నవారు. అదే విజయ్ అయితే సమకాలీనుడు. పైగా జగన్ మాదిరిగానే ఒంటరిగా పోరు అంటున్నారు. అలాగే పొలిటికల్ ఫిలాసఫీ కూడా సరిపోయేలా ఉందని అంటున్నారు. అందుకే విజయ్ విషయంలో జగన్ మైత్రిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే విజయ్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు విజయ్కి ఎంతో నైతిక మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతనే మిగిలిన పార్టీలు అన్నీ ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా వచ్చి మరీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. విజయ్ ఆయన్ని తన అన్నయ్యగా సంబోధించారు. మరి రాహుల్ గాంధీ విషయంలో, కాంగ్రెస్ విషయంలో వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకే విజయ్ విషయంలో వైసీపీ దూరం పాటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఫోన్ కాల్ కలిపి మరీ జగన్ ముచ్చటించారు. అంటే రానున్న రోజులలో ఏపీ రాజకీయంతో పాటు సౌత్ ఇండియా పాలిటిక్స్లో ఏమైనా కొత్త సమీకరణలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి జగన్ విత్ విజయ్ ఏ ఈక్వేషన్స్ని క్రియేట్ చేస్తుందో.